ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతడొక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, 3 పిల్లలతో అతని జీవితం బయటకు సంతోషంగా కనిపించినా లోపల మాత్రం భయాలు, ఆందోళనలు అతన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేవి. కుటుంబాన్ని ఆర్థికంగా బలపరుచుకోవాలనే ఆశతో రాజు తన ఉద్యోగాన్ని వదిలి ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో వ్యాపారం బాగా నడిచింది. అతనికి మంచి లాభాలు వచ్చాయి. కాని కొద్ది రోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయి. అకస్మాత్తుగా వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చడానికి మరికొన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. అలా బయటకు రాలేని ఆర్థిక ఊబిలో కూరుకుపోయాడు. ఇక నా జీవితం ముగిసిపోయింది అని అతడు తన మనసులో భయంతో కుమిలిపోయేవాడు. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం అతన్ని పూర్తిగా ఆక్రమించింది. ఒకరోజు సాయంత్రం భారమైన మనసుతో అతడు చర్చికి వెళ్లాడు. అక్కడ పాస్టర్ చదివిన వచనం అతని హృదయాన్ని లోతుగా తాకింది. ఆకస్మికముగా భయం కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతలు 3:25. ఈ మాటలు విన్న వెంటనే రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు. నేనిక భయపడను. నీవే నా ఆధారం అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. ఆ రాత్రి అతడు ఎన్నో రోజుల తరువాత మొదటిసారి మనశ్శాంతిగా నిద్రపోయాడు. కొద్ది రోజుల్లోనే అతనికి ఊహించని విధంగా సహాయం లభించింది. ఒక పాత స్నేహితుడు ముందుకు వచ్చి వ్యాపారంలో తోడుగా నిలిచాడు. పరిస్థితులు మెల్లగా మెరుగయ్యాయి. అప్పులు క్రమంగా తీరిపోయాయి. అతని జీవితం మళ్లీ నిలబడింది. అప్పుడు రాజు ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. భయం మనల్ని కూల్చివేస్తుంది, కాని దేవునిపై విశ్వాసం మనల్ని నిలబెడుతుంది. కథలోని సందేశం: నీ జీవితంలో కూడా అకస్మాత్తుగా సమస్యలు రావచ్చు. భయాలు నిన్ను చుట్టుముట్టవచ్చు. కాని గుర్తుంచుకో, నీవు ఒంటరివాడివి కావు. యెహోవాయే నీకు ఆధారం. ఆయన నీ అడుగులు జారిపోనివ్వడు. భయం కాదు, విశ్వాసమే నీకు బలం. కన్నీళ్లు కాదు, దేవుని వాక్యమే నీకు ధైర్యం. దేవుడు నిన్ను తప్పక కాపాడును. ఈ మాటలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లయితే, అనేకులు బలపడునట్లు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి.